వివిధ జిల్లాలలో కూడా దొంగతనాలు చేసి తీసుకుని వచ్చి వాటిని అమ్ముకొని మా చెడు అలవాట్లకి అలాగే మా యొక్క జులాయికి వాడుకుంటున్నామని చెప్పి అని సమాధానం చెప్పడం జరిగింది. అంతటా ఎస్ఐ మోటార్ సైకిల్ ఎక్కడ ఉన్నాయని చూపిస్తారా అంటే చూపిస్తాము అని చెప్పి చెప్పగా వారిని అక్కడే 10 గంటలకి క్రైమ్ నెంబర్ 60/2026 బిట్రకొండ పోలీస్ స్టేషన్ కేసులో వారిని అరెస్ట్ చేసి వారిని మధ్యవర్తులతో పాటు సదరు ఇద్దరు ముద్దాయిలైనటువంటి యువరాజ్ మరియు గుంజా స్టాలిన్ అలియాస్ షలేం రాజులను వెంటబెట్టుకొని తీసుకుని వెళ్ళగా అక్కడ తిప్ప సమీపంలోని జామాయిల్ తోట దగ్గర ఒక గుంటలో ఈ 19 మోటార్ సైకిళ్ళు చూశారు. అక్కడ వాటిని వెరిఫై చేయగా సుమారు 15 బైకులు మోటార్ సైకిళ్ళు వివిధ పోలీస్ స్టేషన్లలో ఆల్రెడీ కేసులలో దొంగతనం జరిగినట్టుగా నమోదైన కేసులలో ఉన్న బైకులుగా గుర్తించడం జరిగింది. అలాగే 4 మోటార్ సైకిళ్ళు ఇంకా ఎక్కడైనా దొంగతనం జరిగిన రిపోర్టులు ఇంకా వాటి గురించి ఆరా తీస్తున్నాము. ఎక్కడైనా కేసులు ఉన్నాయా లేదా అనేది తెలుసుకొని ఫర్దర్ గా మేము వెళ్తాము. ఈ ముద్దాయిలైనటువంటి యువరాజు మీద బిట్రగుంట పోలీస్ స్టేషన్ లో 4 కేసులు, అల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 2 మోటార్ సైకిళ్ళు, దగదత్తి పోలీస్ స్టేషన్ పరిధిలో 2 మోటార్ సైకిళ్ళు, బద్వేల్ రూరల్ పోలీస్ స్టేషన్ లో 1 మోటార్ సైకిల్ కేసులో ముద్దాయిగా ఉన్నాడు. అలాగే A2 గుంజా స్టాలిన్ అలియాస్ షలేం రాజులు బిట్రకొండ పోలీస్ స్టేషన్ లో పరిధిలో ఒక మోటార్ సైకిల్, కాళహస్తి 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 1 మోటార్ సైకిల్, దగదర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో 1 మోటార్ సైకిల్, వెంకటాచలం సత్రం పరిధిలో 1 మోటార్ సైకిల్, కందుకూరు టౌన్ పోలీస్ స్టేషన్ లో 1 మోటార్ సైకిల్, నాయుడుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో 1 మోటార్ సైకిల్, కావలి 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 1 మోటార్ సైకిల్, తమిళనాడు రాష్ట్రం నుంచి కూడా 1 మోటార్ సైకిల్ చోరీ చేసినట్టుగా వాళ్ళు ఈ నేర అడ్మిట్ అయి ఉన్నారు. తర్వాత ఈ గుంజా స్టాలిన్ అనే అతను గతంలో కావలి 1 టౌన్ పోలీస్ స్టేషన్ లోని మోటార్ సైకిల్ థెఫ్ట్ కేసులో అట్లాగే బిట్రకొండ పోలీస్ స్టేషన్ లో ఒక కొట్లాట కేసులో ముద్దాయిగా ఉన్నాడు. మొత్తం స్వాధీనం చేసుకున్నటువంటి మోటార్ సైకిల్ 19లో హోండా యూనికాన్ 15 మోటార్ సైకిళ్లు, యమహా MP15 1, యమహా FZ 1, బజాజ్ పల్సర్ 1, TVS అపాచీ 1, సుమారు వీటి ధర 25 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి మోటార్ సైకిళ్ళని వీళ్ళు వివిధ ప్రాంతాలలో వేరే రాష్ట్రాలలో కూడా దొంగతనం చేసి వారు చెడు అలవాట్లకి జులాయిలో తిరగడానికి ఈ డబ్బును వాడుకుంటున్నట్టుగా వాళ్ళు ఒప్పుకున్నారు. అందుకని ఈ రోజు 12 గంటలకి ఈ ఇద్దరు ముద్దాయిల్ని ముస్నూరు క్రాస్ రోడ్ ఎస్ఐ రామకృష్ణ అరెస్ట్ చేసి వారిని ఈ పోలీసు మొత్తం స్వాధీనం చేసుకుని వారిని అరెస్ట్ చేయడం జరిగింది. వారిని సాధ్యమైనంత వరకు ఈ రోజు కానీ రేపు మార్నింగ్ కానీ జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. మిగతా చోరీలో పాల్గొన్న ముద్దాయిలందరూ కూడా వారు ఆచూకీ దొరకలేదు, అందరూ అబ్స్కాండింగ్ లో ఉన్నట్టుగా తెలిసింది. వారి మీద స్పెషల్ టీం ఫామ్ అయ్యి వారి కోసం గాలిస్తున్నాం. త్వరలో వారిని కూడా పట్టుకొని అరెస్ట్ చేస్తాం. ఈ కేసులలో ఇద్దరికి కూడా తిప్పే భూగోళం. స్పెసిఫిక్ గా ఒక బ్రాండ్ హోండాకి సంబంధించిన యూనికార్న్ అనే బ్రాండ్ ఎక్కువ చోరీలు చేస్తున్నారు. దీని వెనకాల ఉండే ఏమైనా వాళ్ళ కన్ఫెస్ స్టేట్మెంట్ కానీ మీ దగ్గర ఏమైనా మాట బయటకు వెళ్తారా? ఏం లేదా, వాటి ధర ఎక్కువగా ఉంటుంది. రెండోది వాళ్ళు చోరీ చేయడానికి వెళ్ళిన ప్రదేశాలలో ఎక్కువ యూనికాన్లు దొరకడం వల్ల చేసినట్టుగా అన్ని బండ్లు చేశారు. వీరు యూనికాన్లు ఎక్కువ దొరికినాయి మాకు అని అడ్మిట్.